హాయ్ గైస్, సమాంత గారు ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమా చూస్తాను భయ్య. నాకు తెలుసు మనందరం వేరే జోన్ లో ఉన్నాం. వార్ లైక్ సిచ్యువేషన్ ఉంది. నేను నిన్న నైట్ చాలా లేట్ గా పడుకున్నాను. ట్విట్టర్ లో అప్డేట్స్ చూస్తూ అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగిందని కాన్స్టెంట్లీ చూస్తూనే ఉన్నాను భయ్య ట్విట్టర్ లో. కానీ ఈ రోజు పొద్దున్న లేచాక తెలిసింది కొంచెం నిజం కొంచెం అబద్ధం అని. నాకు మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద చాలా నమ్మకం ఉంది. దే ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. కానీ మీరు ఫేక్ న్యూస్ నమ్మకండి. చాలా ఫేక్ న్యూస్ ని పెడల్ చేస్తున్నారు చాలా న్యూస్ ఏజెన్సీస్, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా. అవి చూసి పానిక్ అవ్వకండి. జస్ట్ ట్రస్ట్ అవర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా ఐడియా చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్, ఇంకా చాలా క్రియేటివ్ గా ఉంది భయ్య. మనం చాలా హారర్ కామెడీస్ చూసుంటాం, ఇది కూడా ఒక హారర్ కామెడీ. ఆత్మలు ఇంకో బాడీలోకి ప్రవేశించడం, ఈ సినిమాలో కూడా ఆత్మలు ఇంకో బాడీలోకి ప్రవేశిస్తాయి. కానీ ఒక యూనిక్ రీజన్ వల్ల ఆత్మలు కొంతమంది బాడీలోకి ఎంటర్ అవుతుంది భయ్య. ఆ యూనిక్ రీజనే శుభం సినిమాని యూనిక్ చేస్తాయి. ఆ రీజన్ ఏంటో తెలుసుకోవడానికి మీరు సినిమా చూడాలి. ఒకవేళ మీకు ఆ రీజన్ నచ్చితే సినిమా నచ్చొచ్చు, లేకపోతే మీకు సినిమా నచ్చదు భయ్య. నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే, ఈ సినిమాలో అందరు పర్ఫార్మెన్స్ బాగుంది భయ్య. అందరూ కొత్తోళ్ళే, ఆర్ ఒకటో రెండో సినిమాల్లో కనిపించుంటారు. వాళ్ళలో కూడా స్టాండ్ అవుట్ అయిన పర్ఫార్మెన్సెస్ ఎవరు అంటే, వంశీ అని ఒక యాక్టర్ ఉంటారు భయ్య. ఈయన క్యారెక్టర్ చాలా చిన్నది ఈ సినిమాలో, బట్ ఈయన వచ్చినప్పుడల్లా చాలా నవ్విచ్చారు. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, అక్కడ ఆయన చాలా సర్కాస్టిక్ గా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ సీన్ అయితే హైలైట్ ఉంది, మస్తు నవ్వుకున్నాను అక్కడ నేను. అండ్ ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ శ్రీనివాస్ గవిరెడ్డి అని ఒక యాక్టర్ ఉన్నారు, ఆయన డెబ్యూ మూవీ అంట, ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది భయ్య, యూనిక్ గా ఉంది. కానీ ఇంటర్వెల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అనిపించింది. అండ్ సమాంత క్యామియో అంత గ్రేట్ గా ఉండదు. సాంగ్స్ సినిమాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నాయి, అంత వినసొంపుగా లేవు. ఈ సినిమా కూడా భీమ్లీలో తీశారు భయ్య. కోర్ట్ సినిమా తర్వాత మరో సినిమా భీమ్లీలో సెటప్ అవడం, హారర్ పోర్షన్స్ అవన్నీ బాగా హ్యాండిల్ చేశారు. ఆ మేకప్, ఆ విఎఫ్ఎక్స్ బాగుంది. కానీ ఎస్పెషల్లీ సినిమా బిగినింగ్ లో టీవీ షాట్స్ ఉంటాయి, అక్కడ విఎఫ్ఎక్స్ బ్యాడ్ గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక సీరియస్ సీన్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు నవ్వుతూ ఉంటారు. అండ్ ఇది ఒక యూనిక్ ఐడియా కాబట్టి కొన్ని ప్లేసెస్ లో చాలా కన్వీనియంట్ గా రాసుకున్నారు భయ్య. ఇలాంటి కొన్ని నెగటివ్స్ అనిపించాయి భయ్య. బట్ శుభం సినిమా ఓవరాల్ గా చూసుకుంటే ఒక యూనిక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ హారర్ కామెడీ మూవీ భయ్య. ఒకవేళ మీరు ఆ ఐడియాతో కనెక్ట్ అవుతే మీకు నచ్చుతుంది సినిమా. నాకు ఐడియా బాగా నచ్చింది. క్రియేటివ్, వ్యాకీ, అవుట్ ఆఫ్ ద బాక్స్ అనిపించింది. ముందు చెప్పినట్టు కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, బట్ మీరు ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు సీరియల్ అడిక్ట్ ఉంటారు, వాళ్ళు సీరియల్ చూస్తుంటే మీకు చిరాకు దొప్పుతూ ఉంటది. సో ఆ రకంగా మీరు సినిమాకి కనెక్ట్ అవుతారు. నేను కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే మా అత్తమ్మ పెద్ద సీరియల్ ఫ్యాన్. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.87 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారు కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్ సింగిల్ మూవీ రివ్యూ కూడా ఇస్తాను భయ్య. సో కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ స్టే సేఫ్, బీ అలర్ట్. జై హింద్.